హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనసారా కోరుకుంటుంది మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్. సరే, ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు మనం చదువుకోబోయే కథ బావ మరదళ్ళ కథ 3వ భాగం. గట్టు మీద తడిగా ఉండటంతో కాలు జారిపడిన మాలతిని వెనక నుంచి పట్టుకుని ఆపుతాడు పవన్. ఆ స్పర్శకి మైమర్చిపోయింది మాలతి. పవన్ కూడా అలాగే ఫీల్ అయ్యాడు. ఆమెను వదిలి జాగ్రత్తగా నడువు అని చెప్పి ఆమెను వదిలిపెట్టాడు. అని ముందుకు అడిగేసింది. కాలు కింద ఆనగానే మడమ విపరీతంగా నొప్పిగా అనిపించింది. అమ్మా అని అలాగే కొలబడింది. అయ్యో మాలతి, ఏమయ్యింది అన్నాడు ఆమె ఎదురుగా కూర్చొని ఆమె కాలు పట్టుకొని చూస్తూ. బెణికిందనుకుంటా, వాపు కూడా వచ్చింది అన్నాడు. అవును, బాగా నొప్పిగా ఉంది అంది కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అంది భయంగా. పవన్ నవ్వుతూ, మిమ్మల్ని ఇలా వదిలేసి నేను వెళ్ళనులేండి అన్నాడు. మనం ముందు షెడ్ దగ్గరికి వెళ్దాం, అక్కడ కేరళ తైలం ఉంది, అది రాస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది, వెళ్దాం పదండి అన్నాడు. నేను అస్సలు నడవలేకపోతున్నాను పవన్ గారు, కాలు కింద ఆననివ్వటం లేదు అంది బాధగా కాలు వైపు చూసుకుంటూ మాలతి. పవన్ లేచి 2 చేతులతో ఆమెనెత్తుకొని షెడ్డు వైపు నడవసాగాడు. అయ్యో ఇదేంటండి అంది సిగ్గుపడుతూ మాలతి. తప్పదు మరి, మీరు నడవలేకపోతున్నారు కదా అన్నాడు. అతనంటే ముందు నుంచి ఉన్న ఇష్టంతో మాలతికి మేఘాల్లో తేలుతున్నట్లు ఉంది. పవన్కి కూడా 5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మాలతి నుంచి వస్తున్న లైట్ ఫ్రాగ్రెన్స్ అతన్ని వివసుణ్ణి చేస్తోంది. ఆమె ఎర్రటి పెదవులు చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. ఎంతైనా మగాడే కదా. కానీ మాలతి చాలా పద్ధతైన అమ్మాయి. అలా చేస్తే తను తప్పకుండా హర్ట్ అవుతుంది. ఇక ఎప్పటికీ నాతో మాట్లాడకపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అయినా అలా తప్పుగా ఎందుకు ప్రవర్తించాలి? నా విషయం అంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. అమ్మ అత్త ఎప్పటి నుంచో బలవంతం చేస్తున్నారు పెళ్లి చేసుకోమని. తనకి ఇష్టమైతే ఎస్ అంటుంది, లేకపోయినా ఇప్పట్లానే మా స్నేహం మాత్రం కొనసాగుతుంది. మాలతి లాంటి మంచి అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాడు. అంతలోకి షెడ్ వచ్చింది. షెడ్డులోకి తీసుకువెళ్ళి ఆమెను మంచం మీద కూర్చోబెట్టి తైలం తెచ్చి ఆమె ఎదురుగా కింద కూర్చొని చొరవగా ఆమె కాళ్ళు తీసుకొని ఒళ్ళో పెట్టుకొని ఆయిల్ రాస్తుంటే, అయ్యో పవన్ గారు ఇదేంటి అని నొచ్చుకుంటూ మాలతి గబుక్కున తన కాలిని వెనక్కి లాక్కోబోయింది. పవన్ ఆమె కాలిని గట్టిగా పట్టుకొని, ఏమైంది మాలతి, నీకు దెబ్బ తగిలింది, నాకు తెలిసిన వైద్యం చేస్తున్నాను అంతే, లైట్ తీసుకో అన్నాడు నవ్వుతూ. ఫస్ట్ టైం ఇలా ఆమెను ఏకవచనంలో పిలవటం. ఆమె కూడా అది గమనించింది. మనసులోనే హ్యాపీ ఫీల్ అవుతూ, అది కాదు సార్, మీరు పెద్దవాళ్ళు, మీరు అలా నా కాలు పట్టుకోకూడదు అంది. ఏం పర్లేదు మాలతి, డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను మీ కాలు పట్టుకునే కదా చెక్ చేస్తాడు, ప్రస్తుతానికి నేనే మీ డాక్టర్ అనుకోండి అని ఆమె పాదాన్ని తన కాలు మీద పెట్టుకొని తైలం రాసి చిన్నగా రుద్దసాగాడు. చీర అడ్డుపడుతుంటే ఆమె కొంచెం పైకి లాగింది. ఇద్దరి మధ్య మాటలు లేవు, మౌనంగా కూర్చున్నారు. 2 నిమిషాల తర్వాత పవన్, మాలతి నీకు ఒక స్టోరీ చెప్తాను. నిజానికి ఇది స్టోరీ కాదు, నా ఫ్రెండ్ సమస్య, మీరు ఏదైనా సలహా ఇస్తారేమోనని అన్నాడు. సలహా ఇచ్చేంత పెద్దదాన్ని కాదు కానీ చెప్పండి, ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది అంది. పవన్ తనకి శృతికి మధ్య పుట్టినప్పటి నుంచి జరిగిందంతా వివరంగా చెప్పాడు. ఇది మాలతి కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ మనసు మార్చుకున్నాడు. ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, కానీ ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో అని భయపడుతున్నాడు అని దీర్ఘంగా నిట్టూర్చాడు. అంటే మీ ఫ్రెండ్ ఇంకా తన మరదల్ని ప్రేమిస్తున్నాడా? ఐ మీన్ ఇష్టపడుతున్నాడా అంది. లేదు లేదు, వాడికి ఆ అమ్మాయి మీద అసహ్యం తప్ప వేరే ఫీలింగ్ లేదు, రాదు కూడా అన్నాడు. మరైతే ఇబ్బంది ఏముంది, పొరపాట్లు అనేవి అందరూ చేస్తారు, దీంట్లో ఇద్దరిది తప్పుంది. ఆ అమ్మాయి రెచ్చగొట్టినా అతను తిరస్కరించి ఉండాల్సింది. తన మీద ప్రేమతోనో ఆమె నా సొంతం అనే భావనతోనో కమిట్ అయినట్లున్నాడు, అంతేనా అంది. అవును, ఎప్పటికీ ఆమె తన సొంతం అనుకున్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు. పుట్టిన దగ్గర నుంచి ఆమె తన సర్వస్వంగా భావించి పెరిగాడు. సడన్గా ఆ అమ్మాయి అలాంటి ట్విస్ట్ ఇస్తుందని ఊహించలేదు అన్నాడు బాధగా. అలా అంటుంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది ఆమెకు కనిపించకుండా తల వంచుకొని కాలు మర్దన చేయసాగాడు.
మరిప్పుడు అతని పరిస్థితి ఏంటి అంది. అదే చెప్పానుగా, ఇది జరిగి 5 సంవత్సరాలు దాటింది. కాలం అన్ని గాయాలని మాన్పుతుంది అన్నట్లు వాడు కూడా ఇప్పుడిప్పుడే మనసు మార్చుకొని ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయికి ఈ విషయం తెలిస్తే ఒప్పుకుంటుందో లేదో అని భయపడుతున్నాడు. ధైర్యంగా చెప్పమనండి. ఒకసారి ఏదో జరిగిందని జీవితాన్ని అక్కడితో ఆపేయకూడదు కదా. మూవ్ ఆన్ అవ్వాలి, తప్పదు కదా. ఇక మిగతాది ఆ అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయి మనసును బట్టి ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి అతని మనస్తత్వం మంచిదిలాగే ఉంది. అతని గురించి పూర్తిగా తెలిసిన అమ్మాయి అయితే కాదన్నదనుకుంటా అంది. మీరైతే ఏమంటారు అన్నాడు పవన్. అక్కడ నేను కాదు కదా, నా అభిప్రాయం కూడా అక్కడ అనవసరం అంది నవ్వుతూ. అలా కాదు, ప్లీజ్ చెప్పు. నేను చెప్పిన దాన్ని బట్టి జస్ట్ ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వుంటే ఏం చెప్తావు? ఎస్ ఆర్ నో అన్నాడు. కాసేపు ఆలోచించి ఖచ్చితంగా ఎస్ చెప్తాను. అతను కూడా ఖచ్చితంగా తప్పు చేశాడు. ఎంత మరదలైనా కాబోయే భార్య అయినా అలా పెళ్లి కాకుండా నైతికత లేకుండా ఉండటం నా దృష్టిలో తప్పే. కానీ పొరపాటు చేయటం మానవ సహజం. ఒక పొరపాటు దగ్గరే జీవితం ఆగిపోకూడదు అని నేననుకుంటాను. మరి మీ ఫ్రెండ్ లవ్ చేసిన అమ్మాయి ఏమనుకుంటుందో నాకు తెలియదు. అందరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉండాలని లేదుగా అంది. అవును అన్నట్లుగా తల ఊపి, ఇంకొక మాట చెప్పు మాలతి. నా ఫ్రెండ్ ప్లేస్లో నేను, ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చెప్తావు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. పవన్ గారు, మీకు ఈరోజు ఏమైంది? మీకు తమాషాలు పట్టించడానికి నేనే దొరికానా? మీ గురించి నాకు తెలియదా? 2 ఏళ్ల బట్టి చూస్తున్నాను మిమ్మల్ని. మీ మనస్తత్వం, మీ బిహేవియర్ ఆ మాత్రం తెలుసుకోలేనా అంది నవ్వుతూ. ఇది నిజం మాలతి, 100% నిజం. ఈ చేదు నిజాలన్నీ జరిగింది నా లైఫ్లోనే అంటుంటే అతని కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఆ రోజు నుంచి ఆడవాళ్లంటే అసహ్యం ఏర్పరచుకున్నాను. ఈ జన్మలో ఏ ఆడదాన్ని నా లైఫ్లోకి రానివ్వకూడదు అనుకున్నాను. మిమ్మల్ని చూశాకే మీలాంటి మంచివాళ్ళు కూడా ఉంటారని రియలైజ్ అయ్యాను. నాకే తెలియకుండా నా మనసు నీకు అట్రాక్ట్ అయ్యింది. నా మనసు నీకెప్పుడు దగ్గరయిందో నాకు కూడా తెలియదు. నేను గమనించి ఉంటే నా మనసుని కట్టడి చేసేవాడినేమో. తొందరలేదు మాలతి. నాలాంటి వాడిని నీ మనసు స్వీకరిస్తుందో లేదో నిదానంగా ఆలోచించుకొని చెప్పు. నువ్వు ఓకే అంటే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను. పెళ్లి చేసుకుందాం. నీకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు. మనం ఇంతకు ముందులానే, నువ్వు అగ్రికల్చర్ ఆఫీసర్, నేను ఫార్మర్. మన బంధం అంతవరకే ఉంటుంది. నేనేదో అడిగానని అది నువ్వు కాదనలేక అవుననలేక ఇబ్బంది పడటం, ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడం అలాంటివి ఏమీ చేయొద్దు. నీకు ఇష్టం లేకపోతే ఇక ముందెప్పుడూ ఆ మాట కూడా ఎత్తను, ప్రామిస్. అంత ప్రాణమైన దాన్నే మర్చిపోయాను. ఈ విషయం మర్చిపోవడం నాకు చాలా ఈజీ. నా గురించి కాకుండా కేవలం నీ మనసు గురించి ఆలోచించి నీ అభిప్రాయం చెప్పు అని పైకి లేచి ఆమె కాలుని మెల్లగా మంచం మీద పెట్టాడు. కాసేపు పడుకోండి. కృష్ణని కారు తెమ్మంటాను, మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను అన్నాడు. పవన్ గారు, మీరు చెప్పింది నిజమా అంది ఇంకా నమ్మలేనట్లు. భారంగా నిట్టూరుస్తూ అవును అన్నట్లు తల ఊపాడు. ఈ విషయం అందరికీ తెలుసా అంది. కొంతవరకు తెలుసు. పుట్టినప్పటి నుంచి అందరూ మమ్మల్ని మొగుడు పెళ్ళాలనుకున్నారు. పెద్దయ్యాక నా మరదలు నేనంటే ఇష్టం లేక ఓ అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నేను దాన్ని మర్చిపోలేక పెళ్లి లేకుండా ఇలా మిగిలిపోయాను. అంతవరకే తెలుసు అందరికీ అన్నాడు. మరి ఎవరికీ తెలియని విషయం నాకెందుకు చెప్పారు? నాకు కూడా అంతవరకే చెప్తే వెంటనే పెళ్లికి ఓకే చెప్పేదాన్నేమో కదా. మీరు అలా ఆలోచించలేదా అంది. అది నాకు ఇష్టం లేదు మాలతి. నేను ఎందులోనైనా పర్ఫెక్ట్గానే ఉండాలి అనుకుంటాను. నీకు చెప్పకుండా దాచిపెట్టొచ్చు. ఈ విషయం నేను చెప్పకపోతే నీకు ఎప్పటికీ తెలియదు కూడా. ఎందుకంటే మా పేరెంట్స్కి కూడా ఈ విషయం తెలియదు కాబట్టి. తెలిస్తే అప్పుడే దాని మెడలు వంచి బలవంతంగానైనా మా పెళ్లి చేసేవాళ్ళు. కానీ నేను ఈ విషయం ఎవరి దగ్గర బయట పెట్టదలుచుకోలేదు. నేనంటే ప్రేమ లేని దాన్ని బలవంతంగా నాతో ఉంచుకోవాలని అనుకోలేదు. కానీ నీతో జీవితం పంచుకోవాలనుకున్నాను. నీ దగ్గర ఈ విషయం దాస్తే నా మనసు ప్రతి క్షణం నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. నీలో అర్ధభాగాన్ని నువ్వు మోసం చేస్తున్నావు అని, నీకు అబద్ధం చెప్పాను అని జీవితాంతం ఫీల్ అవుతూ నీతో మనశ్శాంతిగా కాపురం చేయలేను. అందుకే నిజం చెప్పా. నువ్వు ఒప్పుకుంటేనే మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నువ్వన్నట్లు చాలా తప్పు చేశాను మాలతి. కానీ అప్పుడు నేను ఓ ట్రాన్స్లో ఉండేవాడిని. అది నా ప్రాణం. అది ఏం చెప్పినా
దానికి ఇష్టం వచ్చినట్లు చేయాలి అంతే. అది బాధపడితే నేను చూడలేకపోయేవాడిని. అది ఏం చెప్తే అదే చేసేవాడిని. దాన్ని అపురూపంగా గాజు బొమ్మలా చూసుకుంటున్నాననుకొని దాని చేతిలో కీలుబొమ్మనయ్యాను అని విరక్తిగా నవ్వాడు. ఫోన్ తీసి కృష్ణకి ఫోన్ చేసి, భోజనం షెడ్ దగ్గరికి తీసుకురారా, కారు కూడా తీసుకొనిరా అని చెప్పాడు. సరే అన్నా, పెద్దమ్మకి క్యారేజ్ కట్టమని చెప్తాను అన్నాడు కృష్ణ. పవన్ గారు, నా గురించి కూడా మీకు ఒక నిజం చెప్పాలి. అది తెలిస్తే మీరు ఒప్పుకున్నా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. నా గతం కంటే దారుణమైన నిజాలు ఏమీ ఉండవులే మాలతి అన్నాడు నవ్వుతూ. అలాంటివి కాదులేండి, కాకపోతే మీ ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ పెట్టొచ్చు. ఎందుకంటే నేను ఓ అనాథని. మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. వాళ్ళ పెళ్ళి ఇష్టం లేని పెద్దవాళ్ళు వాళ్ళని వెలివేశారు. అమ్మా నాన్న నేను, మేము ముగ్గురమే. చాలా హ్యాపీగా గడిచిపోయేది జీవితం. అమ్మా నాన్న ఇద్దరు ఓ షాప్లో చిన్న జాబ్ చేసుకునేవాళ్ళు. నా 11 ఏళ్ల వయసులో షాప్ నుంచి ఇంటికి వస్తుంటే వాళ్ళు వచ్చే ఆటోని ఓ లారీ గుద్దేసింది. ఇద్దరూ స్పాట్ డెడ్ అయ్యారు. నా బంధువులెవరో కూడా నాకు తెలియదు. ఇంతవరకు ఎవరూ మా ఇంటికి రాలేదు. మేము ఎక్కడికి వెళ్ళలేదు. నాన్న ఫ్రెండ్స్ చందాలు వేసుకొని అంత్యక్రియలు జరిపించారు. నన్ను అనాథాశ్రమంలో చేర్పించారు. ఆ రోజు నుంచి నేను అనాథగానే బ్రతుకుతున్నాను. నాకంటూ నా అనేవాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. అందుకే అందరినీ వరుసలు పెట్టి పిలుస్తూ వాళ్లలో నా వాళ్ళని చూసుకుని సంతోషపడుతూ ఉంటాను అని చెప్పింది ఏడుస్తూ. ఆమె దీనగాథ విన్న పవన్కి బాధేసింది. మాలతి పక్కన కూర్చొని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అంతే, మాలతికి ఏడుపు ఆగలేదు. ఎన్నాళ్ళగానో తనలో అణిచిపెట్టుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా పొంగి పొర్లింది. తొలిసారిగా తన కష్టం సుఖం చెప్పుకోవటానికి తనకంటూ తన అనుకునే ఓ మనిషి దొరికాడు. ఈ రోజు వరకు తన బాధని కానీ సంతోషాన్ని కానీ పంచుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఫస్ట్ టైం ఓదార్పు కోసం తన భుజాన్ని ఇచ్చే ఓ మనిషి దొరికాడు. అందుకే పవన్ని కౌగిలించుకొని చాలాసేపు ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తూనే ఉంది. ఆమె గుండెల్లో బరువు దిగిపోయే వరకు ఏడవనిచ్చాడు. నిజంగా తనకంటూ ఓ మనిషి లేని జీవితం ఎంత దుర్భరమో అనుకున్నాడు. ఆమె ముందు తన కష్టం ఏపాటిది అనిపించింది. మాలతి, మన పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ కష్టం సుఖం పంచుకోవటానికి ఓ స్నేహితుడిగా ఎప్పుడూ నేను నీకు తోడుంటాను. బాధపడకు, నీకు నేనున్నాను అన్నాడు ఓదార్పుగా. సంతోషమో బాధో తెలియకుండా ఇంకా ఏడ్చేసింది. ఊరుకో మాలతి, ఏడ్చి స్పృహ తప్పుతావేమో. ఊరుకో, ఇంక నువ్వు ఒంటరివి కాదు, నీకు నేనున్నాను. ఎప్పుడు నిన్ను నువ్వు అనాథ అనుకోవద్దు అన్నాడు అనునయంగా ఆమె వీపు నిమురుతూ. నిజంగానా సార్, మీరెప్పుడూ నాతో ఉంటారా? ప్రామిస్ అంది ఆశగా చేయి చాపుతూ. ప్రామిస్ మా, నిజంగా నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను, నన్ను నమ్ము అన్నాడు. నమ్ముతాను సార్, మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను? నాతో పెళ్ళి నీకిష్టమేనా అని అడిగారు. ఇప్పుడు కాదు సార్, ఎప్పుడో మీరంటే నాకు చాలా ఇష్టం. మీ మీద నేను ఎప్పుడో మనసు పారేసుకున్నాను, కానీ చెప్పే ధైర్యం చేయలేదు. మీరు చాలా పెద్దవాళ్ళు, నేను అనాథని, అందుకే ధైర్యం చేయలేకపోయాను. మనసులోనే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండిపోయాను. మీ గతం నాకు అసలు అభ్యంతరమే కాదు. మీరేంటో నాకు తెలుసు. 2 సంవత్సరాలు బట్టి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. మీరు అలా చేశారంటే కూడా నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అది మీరు ఆమె మీద ప్రేమతోనే చేశారని నేను నమ్ముతున్నాను. మీలాంటి ప్రేమమూర్తిని దూరం చేసుకోవటం ఆమె దురదృష్టం. మీరు నాకు దక్కటం నా అదృష్టం. అసలు నాకు ఈ విషయం చెప్పకుండానే మీరు నన్ను పెళ్లి చేసుకోవచ్చు, కానీ చెప్పారు. దానిలో కూడా మీ నిజాయితీ నాకు ఇంకా నచ్చింది. ఐ లవ్ యూ పవన్ సార్. కానీ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం, లేకపోతే ఇలా స్నేహితులుగానే మిగిలిపోదాం. ఎందుకంటే మా అమ్మా నాన్న అలా చేసే నన్ను అనాథని చేశారు. రేపు మన పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదు అంది. పిచ్చి పిల్ల, అలాంటి పరిస్థితి నీకు మన పిల్లలకి ఎప్పటికీ రానివ్వను. మా పేరెంట్స్ నేను పెళ్లి చేసుకుంటే చాలు అని అనుకుంటున్నారు. నేను ఈ లైఫ్లో ఇక పెళ్లి జోలికి వెళ్ళనని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పానంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు అన్నాడు గట్టిగా పవన్ని కౌగిలించుకొని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జన్మకి ఈ అనాథ ఇలా ఒంటరిగా బ్రతకాల్సిందే అనుకున్నాను.
మనసులో మీ మీద ఇష్టం పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ధైర్యం చేసి మీకు చెప్పగలిగే స్థితిలో నేను లేను. అందుకే ఇలాగే ఒంటరిగా ఉండిపోవాలి అనుకున్నాను. కానీ నన్ను మీ దాన్ని చేసుకుంటున్నారు. ఈ అనాథకి ఓ కుటుంబాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంది ఏడుస్తూ. మాలా, ఇలా అనాథని అని ఎడవటం ఇదే చివరిసారి కావాలి. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నేను ఊరుకోను. నేనుండగా నువ్వెలా అనాథవవుతావు? ఇంకా నీ కళ్ళలోంచి ఒక్క కన్నీటి బొట్టు వచ్చినా నేను ఒప్పుకోను. అది నా వైఫల్యమే అనుకుంటాను అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ. లేదు సార్, ఇంకెప్పుడు ఏడవను. ఇది కూడా ఏడుపు కాదు సార్, సంతోషం ఎక్కువయ్యి ఇలా ఏడుపు రూపంలో వస్తుంది అంది కళ్ళు తుడుచుకుంటూ. ఏడ్చి ఏడ్చి మొహమంతా ఉబ్బిపోయి కన్నీటి చారికలతో ఎలాగో ఉంది. వాష్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తావా అన్నాడు. తల ఊపింది. ఆమెనెత్తుకొని వాష్రూంలో దింపి, పిలువు, వస్తాను, ప్రయోగాలు చెయ్యకు, కాలు ఇప్పుడే కింద ఆనించుకు అని బయటికి వచ్చి డోర్ వేశాడు. తనంత తానే బయటికి రావాలని చూసింది. కానీ కాలు కింద పెట్టగానే విపరీతమైన నొప్పి రావటంతో తప్పక పవన్ గారు అని పిలిచింది. పవన్ లోపలికి వెళ్ళి మొహం చూడు ఏడ్చి ఏడ్చి ఎలా ఉందో అని నీళ్లతో ఆమె మొహం శుభ్రంగా కడిగాడు. అతను తనకలా సేవలు చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది. నేను కొంచెం అందంగానే ఉంటానులే కానీ మరీ దిష్టి పెట్టకు. మా అమ్మకి ఒక్కడే కొడుకుని, ఫీల్ అయిపోతుంది నా అందం తగ్గిపోతే అన్నాడు నవ్వుతూ. గట్టిగా నవ్వింది మాలతి ఆ మాటకు. ఆమె అలా మనస్ఫూర్తిగా నవ్వటం ఇదే ఫస్ట్ టైం పవన్ చూడటం. ఆమెకు కూడా గుర్తులేదేమో ఆమె అలా ఎప్పుడు నవ్విందో. మనసులో ఎప్పుడూ బాధ కూడు కట్టుకుని ఉండేది. ఇంకా మనస్ఫూర్తిగా నవ్వేం వస్తుంది పాపం. ఆమెను ఎత్తుకొని రూంలోకి తీసుకొస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉన్నాడు. ఇంక నోరు ముయ్యిరా, ఈగలు పోతాయి లోపలికి అన్నాడు పవన్. ఉలిక్కిపడి నోరు మూసి, అన్నా ఏమైంది మాలతీ మేడంకి అన్నాడు ఈ లోకంలోకి వచ్చి. గట్టు మీద కాలు జారి బెణికిందిరా, కాలు కింద ఆననివ్వటం లేదు అని చెప్పాడు. ఆమె పాదం వైపు చూసి, అవునన్నా, బాగా వాపు కూడా వచ్చింది, హాస్పిటల్కి తీసుకువెళ్తే పోతుందిగా అన్నాడు. భోజనం అయ్యాక తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించి ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వదిలిపెడతాలే అన్నాడు పవన్. సరే అన్నా అంటూ వాళ్ళిద్దరి వైపు ఏదో అనుమానంగా చూస్తూ ఉన్నాడు. ఏంట్రా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళలాగా చూపు, మాకు కాస్త తిండి పెడతావా అన్నాడు పవన్. పెడతానన్నా అని క్యారేజీ విప్పి ప్లేట్లలో పెడుతూ, అన్నా నేను పొద్దున సత్యమ్మ తల్లికి ఓ మొక్కు మొక్కానన్నా, అది నిజమయ్యేట్లుంది. అది నిజమైతే మొక్కు తీర్చుకోవటానికి నువ్వే డబ్బు ఇవ్వాలన్నా అన్నాడు. మొక్కు నీది, డబ్బులు నావా అన్నాడు పవన్. ఆ మొక్కు నీ గురించేలా అన్నా, నేను అనుకున్నది నిజంగానే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది నాకు అన్నాడు. ఏంటో నీ పిచ్చివాగుడు, ముందు పెట్టరా, ఆకలేస్తుంది అన్నాడు. ఇద్దరికీ ప్లేట్స్లో పెట్టి ఇచ్చాడు. మాలతి ఏదో కొంచెం తిన్నాను అనిపించింది. అదేంటి మాల, ఏమీ తినలేదు అని తనే స్వయంగా తినిపిస్తుంటే మాలతి సంతోషంగా తింటుంది. నేను అనుకున్నది నిజమే అయిందన్నా, సత్యమ్మ తల్లి సత్యంగల తల్లి, రేపే మొక్కు తీర్చాలి అనుకున్నాడు మనసులో. పవన్ పిలుస్తున్నా వినిపించుకోకుండా అలాగే ఏదో ఆలోచిస్తున్న కృష్ణని గట్టిగా పిలిచి, ఏంట్రా ఎక్కడున్నావు అన్నాడు. అదేనన్నా, రేపు మొక్కు తీర్చాలి కదా, ఏమేం చేయాలా, ఏం తేవాలి అని ఆలోచిస్తున్నాను అన్నాడు అతనికి కావలసినవి వడ్డిస్తూ. ఇందాకేమో నిజం అయ్యేట్లు ఉంది అన్నావు, ఇప్పుడేమో ఏకంగా రేపే మొక్కు తీర్చాలి అంటున్నావు. ఇంతలోనే ఇంత మార్పు ఏంటో అన్నాడు. నా కోరిక ఫలించింది అని నాకు అనిపించిందన్నా, అందుకే మొక్కు తీర్చుకోవాలిగా. సత్యమ్మ తల్లి మొక్కు అస్సలు ఆలస్యం చేయకూడదన్నా అన్నాడు. అబ్బో, ఏం కోరావేంట్రా అంత పెద్ద కోరిక అన్నాడు ఎగతాళిగా. తొందరగా నీ పెళ్లి కావాలి, అది కూడా మాలతీ మేడంతో అనుకున్నా. సత్యమ్మ తల్లి ఇంత సత్యం గల తల్లి అని నేను అనుకోలేదన్నా. నేను పొద్దున అనుకున్నది మధ్యాహ్నం నిజం చేసింది అన్నాడు ఆశ్చర్యపోతూ. డెప్ప పగులుతుంది ఎక్కువగా వాగావంటే, ఈ కాసేపట్లోనే మా పెళ్ళైపోయిందంట్రా అన్నాడు వాడి మాటకి మనసులోనే సంతోషపడుతూ. అయినా నేను చెప్పానంట్రా నీకు మేం పెళ్లి చేసుకోబోతున్నామని అన్నాడు. పెళ్లి కాలేదు కానీ మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు అర్థమైందన్నా. నీ ముఖంలో సంతోషమే అది చెప్తుందన్నా. ఈ 4 ఏళ్లలో ఎప్పుడూ నీ మొహంలో ఈ సంతోషము, ఈ నవ్వు చూడలేదన్నా నేను అన్నాడు ఎగ్జైట్ అవుతూ కృష్ణ. తొందరగా పెద్దమ్మకి చెప్పన్నా,
పెద్దయ్య, పెద్దమ్మ, రాధమ్మ అందరూ ఎంతో సంతోషపడతారు ఈ శుభవార్త వింటే అన్నాడు వాడు సంతోషంగా కళ్ళు తుడుచుకుంటూ. నేను చెప్తానులే, ఇంతలోనే తమరేమీ మోయనవసరం లేదు అన్నాడు పవన్. నువ్వు చెప్పకపోతే నేను ఎలాగో చెప్తానులే. తొందరగా మీ పెళ్ళైపోవాలి. అమ్మా సత్యమ్మ తల్లి, నువ్వే దగ్గరుండి మా అన్నకి మాలతమ్మకి పెళ్లి జరిపించాలి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని దండాలు పెడుతున్నాడు. వాడి కల్మషం లేని మనసుకి సంతోషపడ్డారు మాలతి, పవన్. మాలతిని హాస్పిటల్లో చూపించి మెడిసిన్స్ తీసుకొని ఆమె ఇంట్లో దిగబెట్టాడు. మరి నైట్ ఇబ్బంది అవుతుంది కదా వాష్రూమ్కి అది వెళ్ళాలంటే ఎలా అన్నాడు. నా అసిస్టెంట్ ఉంది కదా, తన్ని రమ్మంటాను అని చెప్పింది మాలతి. ఇల్లు చిన్నదే అయినా పొందికగా అందంగా తీర్చిదిద్దినట్లుగా సర్దుకుంది. ఆమె మనసుకి అద్దం పట్టినట్లు ఉంది ఆ ఇల్లు అనుకున్నాడు. ఇంటికి రాగానే రాధ ఏడుస్తూ ఎదురొచ్చింది. ఒరే పవన్, అది ఫోన్ చేసిందిరా అంటూ. ఎంతకీ శృతి ఎందుకు ఫోన్ చేసినట్లు? మాలతి పవన్ల పెళ్ళికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? రాధ కూతుర్ని క్షమించిందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుకుందాం. ఈ రోజుకి ఇంతవరకు చదివేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. అలాగే లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.